వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఓం గణేశాయ నమః. అనకాపల్లిలో కనివిని ఎరగని రీతిలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా గిన్నిస్ బుక్ రికార్డులో పేరు నమోదు చేయాలని అనకాపల్లి చరిత్ర తిరగరాయాలని ఉద్దేశంతో అనకాపల్లిలో 126 అడుగుల భారీ వినాయకుడిని అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో పెట్టడం జరిగిందండి. ఈ కమిటీ పేరు కూడా శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా. అలాగే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దాడి రత్నాకర్ గారి పర్యవేక్షణలో, అలాగే మన ఆ రోజు 27వ తారీఖున ప్రారంభకులు కూడా స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు ప్రారంభిస్తారండి. అలాగే ఇతర నాయకులకు కూడా మీ ఇన్విటేషన్లు ఇవ్వడం జరిగింది. సుమారుగా ఒక 10 లక్షల మంది స్వామివారిని దర్శిస్తారని మేము ఆశిస్తున్నాం. నా పేరు సిపి కామదారి ప్రసాద్. ఈ తెలుగు రాష్ట్రాల్లోనే అతి భారీ విగ్రహం చేయాలని మన ఈ ఉత్సవ కమిటీ వారు బొద్దు భూలాకనాయుడు గారు, భానుప్రకాష్ గారు, ఇలా ఉత్సవ కమిటీ అందరూ రావడం, ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు లాగా చేయడం జరిగింది. ఈ విగ్రహం ఆల్రెడీ నమూనా మొత్తం విగ్రహం తయారైపోయి పూర్తయింది. మన పూజలకి రెడీగా ఉంది విగ్రహం. ఈ విగ్రహానికి ఇంచుమించు 10 టన్నుల మట్టి, 90 టన్నుల కర్ర వాడడం జరిగింది. అలాగే ప్యూర్ పరిణామానికి ఇబ్బంది లేకుండా ప్యూర్ వాటర్ కలర్స్ తోటి ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. ఈ విగ్రహం నిమజ్జనం చేసేటప్పుడు ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి దీన్ని స్పాట్లోనే ఇక్కడే స్వామివారు మండపంలోనే మొత్తం అభిషేకాలన్నీ పూర్తయిన తర్వాత మనం తర్వాత నిమజ్జనం ఇక్కడే చేయడం జరుగుతుంది. ఈ విగ్రహం తయారు చేయడానికి ఇంచుమించు 30 మంది కళాకారులతో 30 రోజులు రాత్రి పగలు శ్రమించి ఈ రోజుకి విగ్రహం తయారు చేయడం జరిగింది. అలాగే తర్వాత మనం ఫస్ట్గా చూసింది హైదరాబాద్లో చూసాం. కానీ ఇంతవరకు అనకాపల్లి చరిత్రలో ప్రప్రదంగా 126 అడుగుల విగ్రహాన్ని ఫస్ట్ టైం పెడుతున్నారు. కనుక ఇటువంటి విగ్రహాన్ని మనకి అందరికీ కూడా కన్నుల విందుగా చూపించడానికి ముందుకు తీసుకొచ్చిన భూలేఖనాయుడిని కమిటీ వాళ్ళు అభినందిస్తూ, ఇటువంటి పూజా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా విధిగా పాల్గొనాలని, భక్తి శ్రద్ధలతో ఈ సంవత్సరం గణపతి ఉత్సవాలను నిర్వహించాలని చెప్పి నేను ఈ సందర్భం కోరుకున్నాను. అలాగే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరడం జరిగింది. అలాగే ఇక్కడ పారిశుద్ధ్యం కానీ, మంచినీటి సదుపాయానికి కానీ ఎటువంటి వచ్చిన భక్తులకు అసౌకర్యాలు కలగకుండా జీవీఎంసీ వారు కూడా వాళ్ళ పాత్ర ఇక్కడ పోషించి వాళ్ళు కూడా మా కమిటీకి సహకరిస్తారని చెప్పి భావిస్తున్నాం. నమస్కారం అండి. అనకాపల్లి అంటే అందరి కోరికలు తెచ్చే నూకాలమ్మ చరిత్ర. అలాగే ప్రపంచం మొత్తం అందరి మనసుల్లో తీపి చేసే బెల్లం చరిత్ర కూడా మన అనకాపల్లి. అలాంటి చరిత్ర తర్వాత మరొక చరిత్రకి శ్రీకారం చుట్టారు ఆలోచనతో మేము మొదలుపెట్టాము. దానికి నేను ఆధ్వర్యం తీసుకుంటాను, నేను ముందుంటాను, మీరు వెనకాతలు ఉండండి అని అందరి సౌజన్యం, భానుప్రకాష్ సౌజన్యం అందరితో తీసుకొని భూలోకనాయుడు గారు ఇది ఒక యజ్ఞంలా భావించి దానికి మమ్మల్ని అందరూ సెమిదిల్లా చేసుకుంటూ ఇది పెట్టారు. అనకాపల్లి చరిత్ర నెక్స్ట్ ఒక గైరం పరస చరిత్ర ఒకటి ఉంటుంది. తర్వాత మనం లేకపోయినా తర్వాత చెప్పుకునే ఖైరతాబాద్ అంటే వినాయకుడు అన్నదే. అనకాపల్లి కూడా వినాయకుడు అనేసరికి మళ్ళీ మన వినాయక చవితి వచ్చేసరికి అనకాపల్లి పేరు గుర్తొస్తుంది. నూకాలం పండుగ అనేది ఎలా గుర్తొస్తుందో అనకాపల్లి చరిత్రకు కూడా మరలా ఈ రోజు నుంచే ఇది నాంది. ఈ నాందికి భూలోకనాయుడు గారు, ప్రకాష్ గారు మమ్మల్ని అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేయడం అనేది మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.